పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు పునీత మత్తయాస్ గారు పండుగ సందర్భంగా అందరినీ ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకొన్నటువంటి పుణ్య పురుషుడు వేదసాక్షి మరణం ద్వారా అందరికీ దేవుని యొక్క దీవెనలు కలగాలని ఆశతో మనం ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు ఏ పీటర్, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. గత నెలలో మొత్తంగి దివ్యవాక్య కేంద్రమునకు వచ్చి ప్రార్థన చేసుకొని మరియు 3 గంటల కరుణ జపమాల ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఉన్నాను. అద్భుత రీతిగా ప్రభు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మచిలీపట్నం డివిజన్లో విజయవాడ సిటీ బ్రాంచ్ 3లో ప్రమోషన్ దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క అందరికీ వందనములు తెలుపుతూ దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మీకు ప్రమోషన్ ఇచ్చినట్టు అందరికీ ప్రమోషన్ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మారియో విక్టోరియాలకు USA H1B వీసా త్వరగా ప్రాసెస్ అవునట్లుగా, మోసెస్కి H4 వీసా త్వరగా ప్రాసెస్ అగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వర్షిత కడుపు నొప్పి నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు చేస్తున్న USA ప్రయాణంలో ప్రభు సంరక్షణ తోడు, సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు బి ప్రతాప్ రెడ్డి, ప్రేమలత. అలాగే మన మధ్యలో గొప్పగా సేవలో వాడబడుతున్నటువంటి ఫాదర్ రవి గారి యొక్క తల్లి లూర్దు మేరీ అనే తల్లి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు హేరాళముగా తల్లిని దీవించాలని, కుటుంబాన్ని దీవించాలని, వాళ్ళ ఉద్దేశములన్నింటినీ ఆలకించాలని లూర్దు మేరీ గారికి ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మన ఉద్దేశములను కూడా రాబోయే ఉడకాలన్నిటినీ ప్రభు ఆశీర్వదించమని కూడా భక్తితో మనం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నమ్మదగిన వ్యక్తిగా జీవించని యూదా ఇస్కారియోత్ ఉరి వేసుకొని చనిపోయి ఆ రక్త డబ్బును అక్కడ విసిరేసి ఆయన చనిపోతుండగా ఆ రక్తముతో కూడినటువంటి ఆ పొలమును మరి అనేక మంది మరణించే వ్యక్తుల కోసం అంకితం చేసుకుంటూ పిదప్ప 12 మంది శిష్యులను దేవుడు ఎన్నుకొన్నాడు. కావున 12 గోత్రములకు గుర్తుగా 12 మంది అపోస్తలులకు గుర్తుగా ఇప్పుడు కూడా ఆ 24 మంది ఎడతెగక తండ్రి సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి ఆ పరిస్థితి మారకూడదు. కావున నమ్మదగిన వ్యక్తి ద్రోహం చేశాడు, ఇంకొక నమ్మదగిన వ్యక్తిని ఎన్నుకోవటానికి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. పేతురు నాయకత్వంలో అందరు కలిసి వాళ్ళు సీట్ వేసినప్పుడు యోసేపు మరియు మత్తయ్య ఇద్దరి మధ్యలో దేవుడు మత్తయాసును ఎన్నుకుంటున్నాడు. ఆ వ్యక్తి తర్వాత వేద సాక్షిగా మరణించాడని వాక్యం పలుకుతున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అటువంటి దేవుని యొక్క శిష్యులలో ఒకడుగా అద్భుత రీతిగా ఎన్నుకోబడినటువంటి మత్తయాసు గారు పండుగ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాను. మనలను కూడా దేవుడు ఎన్నుకొని కోరుకొని ఏరుకొని ఈ 3 గంటల ప్రార్థనలో కూర్చోబెట్టి అనేక అద్భుతాలు చేయాలని, ఆ ఎన్నికలో నిలబడాలని దేవుడు మనలను ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఎవరైనా కీడులు చేసినా కీడులను కూడా ఆశీర్వాదముగా మార్చే దేవుడని ఆదికాండం 50:20 మీరు నాకు కీడు తలపెట్టితిరి కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసినని యోసేపు మోసం చేసిన తన యొక్క అన్నలకు తెలియచేస్తూ ఉన్నాడు. యూ డిడ్ హార్మ్ టు మీ బట్ గాడ్ టర్న్ దట్ టు గుడ్ టు మీ ఫర్ మీ. జెనసిస్ 50:20 జోసెఫ్ సెడ్ దిస్. మొదటి గుర్తులో యోబు 5:12 దేవుడు గాయపరచువాడు, కట్టుకట్టువాడు కూడా, దెబ్బలు కొట్టేవాడు, సిగిచ్చ చేయువాడు కూడా. The Lord wounds, the Lord heals. Job could say in the very chapter of 5th chapter, after going through so much of pain and wounds of his life, గాయములు కట్టేవాడిని యేసు ప్రభుని వైపు చూస్తూ, తండ్రి వైపు చూస్తూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము
లేదయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. The father who loves a son whips him often, but when he turns big, father is so happy because he disciplined him and made him to become a blessing. Sirach chapter 30 verse 1. దేవా, క్రమశిక్షణలో అనుదినము అనేక పరీక్షల ద్వారా మమ్మల్ని సిద్ధం చేస్తున్న నీకు స్తోత్రం. నీవు నమ్మదగిన దేవుడు. ఏది చేసినా మా జీవితంలో మంచికే మలచే దేవుడని రోమేలకు రాసిన లేఖ 8:28 ప్రకారం మాము దీవించమని పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభువునకు అంకితం చేసుకుంటూ పాడుదాం. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. భక్తితో రెండవ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభు నన్ను చేరదీసి పరామర్శించును. కీర్తన 27:10. ఈవెన్ ఇఫ్ మై మదర్ అండ్ ఫాదర్ లీవ్స్ మీ, గాడ్ విల్ టేక్ మీ అప్. సామ్ 27:10. 52:13 అతను కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. ద లార్డ్ ఈజ్ స్లో టు యాంగర్, ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ, అండ్ హీస్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. జోయల్ చాప్టర్ 2:13. అందుకే ఎన్ని పొరపాట్లు పాపములు మనం చేసినా దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి మన జీవితంలో ముందుకు సాగిస్తూ ఉన్నాడు. ఆగిపోకుండా సాగిపోయే ప్రేమకు స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవంటే నాతో ఏ భయము లేదయ్యా. ఎల్లప్పుడూ కరుణతో చూస్తున్న దేవుని కరుణామూర్తి వైపు చూస్తూ ఈ కరుణా సమయంలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంరక్షణ కోసం నమ్మదగిన దేవుని యొక్క రెక్కల క్రింద ప్రతిరోజు కాపాడుతున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. God who is trustworthy, under his shadow he has been protecting us. Let's continue to pray for protection as Telugu retreat is going to happen and the convention in Holy Family Church Trimulagari, followed by Telugu retreat and again the healing convention. ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా 16 అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం హోలీ ఫ్యామిలీ చర్చ్ తిరుమలగిరిలో జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద పండుగను ప్రభు దీవించమని, మరియు తర్వాత జరగబోయే 19 నుంచి 23 తెలుగు వడకాని ప్రభు ఆశీర్వించమని, తర్వాత 28 సాయంత్రం నుంచి
జూన్ 1 తారీఖు వరకు జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను ప్రభు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థిస్తాం. రాబోయే ఆదివారం మనము 1500 రోజులకు చేరుతున్నాం. ఈ ప్రోగ్రాం దాన్ని మనం కొనియాడకపోవచ్చు, కానీ ఆ దినమున ప్రత్యేక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించండి. కమింగ్ సండే we complete 1500 days of this Divine Mercy Chaplet. Let's continue to pray till the Lord asks us to have all of us to come together to remember that day. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును జరగబోయే ఒడకాలలో పాల్గొనబోతున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత మత్తయాస్ గారా, సెన్ మత్తయాస్, పునీత ఫౌస్టినమ్మ గారా, సెన్ ఫౌస్టినా. గమనించండి, శుక్ర, శని, ఆదివారం, శుక్రవారం మన సెంటర్ నుంచి మన బృందం ద్వారా మొదటి రోజు తిరుమలగిరి హోలీ ఫ్యామిలీ చర్చ్ గ్రౌండ్లో మరి కుటుంబ ఆశీర్వాద పండుగ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక ఫాదర్ అరుళరాజన్ ఫాదర్, తర్వాత ఫాదర్ అగస్టిన్ ముండకాట్ అని 3 రోజులు 3 సేవకుల ద్వారా కార్యక్రమాన్ని మన డయసిస్ ఆర్చ్ డయసిస్ హైదరాబాద్ పెద్ద అంతస్తులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హోలీ ఫ్యామిలీ చర్చ్ కూడా కలిసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేను నిన్నటి రోజు ఫాదర్ ప్రభుదాస్ గారు ఈ విషయం అనౌన్స్ చేయమన్నారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చే వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు కూడా అక్కడ భోజనం లభిస్తుందని, దయచేసి అందువలన మీరు దయచేసి వచ్చేసి 3 రోజుల కూటంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని కూడా నా తరఫున, ఈ డైసిస్ తరఫున, మరి హోలీ ఫ్యామిలీ చర్చ్ తరఫున, మరి ముఖ్యంగా ఈ కరిస్మాటిక్ రిట్రీట్స్ అన్నిటికీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఫాదర్ ప్రభుదాస్ గారి తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18:11 మనుష్య కుమారుడు తప్పిపోయిన దాని వెరక్కి రక్షింపవచ్చి ఉన్నాడు. Matthew 18:11 The Son of Man came to this world to search and seek the lost. అందుకే ప్రభు చెప్పాడు, నేను పాపులను పిలువచ్చి తినిగా నీతిమంతులను పిలువటానికి రాలేదని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. I came to call the sinners and not the righteous, Jesus said. దీనిని పాటగా పాడి మన కోసం నమ్మదగిన వ్యక్తిగా మన వెంటనే తిరుగుతున్న, మనం తప్పిపోకుండా కాపాడుతున్న దేవుని వైపు చూస్తూ భక్తితో పాడుదాం. తప్పిపోయిన వేళ నన్ను వెదక్కి వచ్చినావే, తప్పిపోయిన వేళ నన్ను వెదక్కి వచ్చినావే, గొరపాపినైనా కృప చూపేది నీవే, గొరపాపినైనా కృప చూపేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా,
నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. మనం పోగొట్టుకున్నది, మన ఇంటిలో తప్పిపోయినవన్నీ ఈ గుర్తు ద్వారా దొరకాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఈ తెలుగు వడకం మరియు స్వస్థత మహాసభకు ఆల్రెడీ రూమ్స్ దగ్గర పడుతున్నాయి. అందువలన లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే రూమ్స్ దొరకదు. లాస్ట్ మినిట్లో ఎవరి రికమెండేషన్ ఉండదు ప్లీజ్. కానీ హైదరాబాద్ నుండి ఇక్కడ ముత్తంగి దాకా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మీరు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయినట్టు మీరు దయచేసి చూసుకోవాలని మనవి చేస్తున్నాను. లేదు ఫాదర్ మేము హాల్లోన పడుకుంటాం అని అనుకునే వాళ్ళకు తప్పకుండా ఆ ఏర్పాట్లు చేస్తారు. ప్లీజ్ నోట్, హైదరాబాద్ టు అప్ టు ముత్తంగి, those who are from this area, please you will not be allotted with the rooms because many are coming from other states and all the districts. But supposing somebody wants to sleep in the hall or something like that, and you have to prepare to bring and accordingly all that you need for your sleeping and accommodation, so on. But you will accommodate you in a place. దయచేసి గమనించండి, వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డ్ జెరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఆధార్ కార్డ్ జెరాక్స్, ఓన్లీ దెన్ యూ విల్ బి అడ్మిటెడ్. ప్రత్యేకంగా ఫాదర్ బాబీ గారి కోసం ప్రార్థించండి. అనేక చోట్లలో రోజు ఎక్కడ నేను ఫోన్ చేసినా అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఫ్లైట్లో ఉన్నానని ఫాదర్ మాట్లాడుతున్నారు. అలాంటి గొప్ప దైవజనుడు మనకు దొరకడం చాలా అరిదు. ఇంకొక విశేషం ఏంటంటే, మనకు ఆయన రావటానికి ఇక్కడ సిద్ధపడుతున్న వేళలోనే ఆయన వాళ్ళు ప్రావిన్స్లో విన్సెన్షన్ కాంగ్రిగేషన్లో ఒక ప్రావిన్స్లో ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఆయనను ఇప్పుడు ఎలెక్ట్ చేసి ఉన్నారని సువార్తను కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ గారు నేను ప్రొవిన్షియల్గా ఎలెక్ట్ చేయబడ్డాను, రావాలని అడిగారు. తప్పనిసరి ఫాదర్ అనౌన్స్ చేస్తున్నాను అన్నాను. అందువలన దయచేసి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొనాలని మనవి చేస్తున్నాను. వి కంగ్రాచులేట్ ఫాదర్ బాబీ being elected as one of the province superior, that is provincial superior, and father told me should I come for a lot of work, but I said I have been announcing, please come in large numbers and participate in this healing convention. చివరి గుర్తు కీర్తన 116:8 వచనం, ప్రభు నా కన్నీటిని తుడిచెను, నన్ను జారి పడిపోనీయ అడయ్యను. The Lord wiped away my tears. He did not allow my foot to stumble. Psalm 116:8. కీర్తన 17:9, నన్ను నీ కంటి పాపవలే కాపాడు, దుష్టుల చేతికి చిక్కుకొననుండునట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచు. Lord, protect me from the enemy's trick and guard me as the apple of your eye. Psalm 17:9. భక్తితో పాడి
ఆశీర్వాదంతో ముగిస్తాం. దేవుడు మనలందరినీ దీవించి స్వస్థపరిచి అద్భుతాలు చేసి పాట ద్వారా దీవించును కాక. ఆమేన్. ఆమేన్. కలవరపడే వేళ నా కన్నీరు తుడిచినావే, కలవరపడిన వేళ నా కన్నీరు తుడిచినావే, కనురెప్పలా నన్ను కాచేది నీవే, కనురెప్పలా నన్ను కాచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. బృందమందా కలిసి చివరి గుర్తు చెప్పగా, ఇంతమంది కలిసి ప్రార్థించినప్పుడు ఎన్న గొప్ప అద్భుతాలు ఆది క్రైస్తవులు చేసినప్పుడు జరిగిందో అలాంటిది ఇప్పుడు జరగాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయాలతో బాధలతో ఉన్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న స్వస్థత కూటాలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించుటకు వస్తున్న ఫాదర్ బాబీ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడ స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ఆదివారం 1500 రోజునకి ఈ ప్రోగ్రాం చేరుతుండగా తెరవెనుక పనిచేసిన అందరి కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిరుమలగిరి గ్రౌండ్లో హోలీ ఫ్యామిలీ చర్చ్ల గ్రౌండ్ పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఎండలో ఈ వాతావరణంలో బాధల్లో ఉన్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పునీత మత్తయాస్ గారు పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ సెయింట్ మత్తయాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కనురెప్పల వలె కాచి కాపాడి నమ్మదగిన దేవుడుగా మేము దీవించునుగాక. May the Lord, who is so trustworthy till today, continue to be faithful to all that He has said to us, in the name of the Father and of the Son and of the Holy Spirit. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకన్ని ఉంటే నాతో ఏ భయము లేదయ్యా.